హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైల్ విత్ శ్రీనిక. ఈ వీడియోలో మీషోలో నేను తీసుకున్న ఈ 2 కాంజీవరం సిల్క్ శారీస్ చూద్దాము ఎలా వచ్చాయి వీటి క్వాలిటీ అనేది. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది ఆర్డర్ ఐడి, మీకు ప్రైస్ కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ నేను మీషోలో తీసుకున్న ఫస్ట్ లావెండర్ కలర్ కాంజీవరం సిల్క్ శారీ అండి. ప్రజెంట్ అయితే ఈ కలర్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా, అందుకని నేను సెలెక్ట్ చేసుకున్నాను. వీటి క్వాలిటీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది. ప్రైస్ మీరు వింటే మాత్రం రియల్గా షాక్ అవుతారు. జస్ట్ 512 రూపీస్లోనే ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చింది. శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి. లాంగ్ బార్డర్తో ఇచ్చేస్తారు. ఈ బార్డర్ కూడా ఎలా వచ్చింది, శారీ క్లాత్ ఎలా ఉంది అనేది చూద్దాము. ఇక్కడ మీకు రిఫరెన్స్ పిక్లో షేర్ చేసినట్టుగా నాకు 512 రూపీస్ పడిందండి శారీ. చూస్తున్నారు కదా, శారీ మనకి బార్డరు చాలా పెద్దగా ఇచ్చేసారు. లావెండర్ మీద మనకి గోల్డ్ కలర్ కాకుండా సిల్వర్ కాంబినేషన్లో, వెరీ రేర్ కాంబినేషన్, చాలా తక్కువ కలెక్షన్స్ ఉంటాయి ఇలా. ఈ కలర్ కాంబినేషన్లో సిల్వర్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉందండి. శారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాము. దీని ఫ్యాబ్రిక్ అయితే బనారస్ సిల్క్ అని మెన్షన్ చేశారు. కాంజీవరం సిల్క్ శారీ, మనకి పైన స్టిక్కర్ కూడా కనిపిస్తుంది కదా. లావెండర్ కలర్ శారీ పైన చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. శారీ మొత్తం ఈ బూటీస్ కంటిన్యూ అవుతాయండి. మనకి కింది సైడ్ చాలా పెద్ద టెంపుల్ బార్డర్లో ఇచ్చేసారు. అండ్ పైన మాత్రం చిన్నగా బార్డర్ ఇచ్చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ బార్డర్ డిజైను. మిడిల్లో మళ్ళీ మనకి కడ్డీ స్టైల్లో ఇచ్చారు, కానీ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంది. నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉందండి, ఈజీ టు మెయింటెనెన్స్. అండ్ క్లాత్ మాత్రం ట్రాన్స్పరెంట్గా లేదండి, థిక్గానే ఉంది. నేను అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, శారీ మీకు జూమ్లో చేసి చూపిస్తున్నాను. పైన మనకి బార్డర్ పైన టెంపుల్ డిజైన్లో ఫినిషింగ్ ఇచ్చారు. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. ఇక్కడ నేను లోపల హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను కదా, ట్రాన్స్పరెంట్ అయితే లేదు. లైట్ వెయిట్గా శారీస్ ఉన్నాయనుకోండి, బిగినర్స్కే కాదు ఎవరికైనా ఈజీ మెయింటెనెన్స్ చేయొచ్చు అండ్ త్వరగా కట్టుకోవచ్చు. అండ్ మనకి దీన్ని మెయింటైన్ చేయడం అంటే త్వరగా కట్టుకోవడము, దాన్ని కట్టుకున్నా కూడా మనం ఈజీగా ఎక్కువసేపు ఉంచుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది వచ్చేసి మన శారీకి పళ్ళు అండి. పళ్ళు సిల్వర్ అండ్ ఇదే కలర్లో ఫ్లవర్స్ కాంబినేషన్లో వచ్చింది. చాలా గ్రాండ్గా వచ్చింది రియల్గా. ఇదైతే మనకి బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్ నేను మీకు జూమ్లో చూపిస్తాను. మొత్తం సిల్వర్ కలర్ కాంబినేషన్, లావెండర్, కానీ ఎక్కువ సిల్వర్ హైలైట్ అయింది. ఈ బార్డర్ మనకి శారీకి ఇచ్చిన బార్డర్ కాకుండా ఇది సపరేట్ బార్డరు. పెద్దగా మనకి హ్యాండ్స్కి బార్డర్ కావాలనుకుంటే ఫుల్గా పెట్టుకోవచ్చు. దానికి దీనికి డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసారు బార్డర్. ఇది మన బ్లౌజ్ క్లాత్ పీస్ అండి. మీకు రివర్స్ కూడా చేసి చూపిస్తాను. మనకి పోగులు తట్టడం అంటూ ఎలాంటిది లేదు బ్లౌజ్ పీస్లో. మనకి బ్లౌజ్ పీస్కి 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. ఇది చిన్నగా కూడా ఇచ్చారు మనకు బ్యాక్ పెట్టుకోవడానికి. హ్యాండ్స్కి అయితే మనకు పైనుంచి కింది వరకు, అంటే మోచేతుల వరకు పెట్టుకోవచ్చు. ఇదంతా మనకి బ్లౌజ్ పీస్ అండి. శారీ తర్వాత మొత్తం ఈ బూటీస్ తోటి మనకి కట్టు కొంగు నుంచి ఇదే బూటీస్ తోటి డిజైన్ కంటిన్యూషన్ ఉంది. లాంగ్ బార్డరు. మీషోలో అయితే ఈ శారీకి మంచి రేటింగ్స్ ఉన్నాయి. 4.1 స్టార్ రేటింగ్తో అవైలబుల్లో ఉందండి. దీని ఫ్యాబ్రిక్ బనారస్ సిల్క్ అని మెన్షన్ చేశాను. అండ్ ఇందులో మనకి ఎలాంటి కలర్స్ అవైలబుల్ లేవండి, ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్లో ఉంది. ఇదైతే హ్యాండ్లూమ్ శారీ అండి. పళ్ళు అండి, ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, పళ్ళుకి డిఫరెంట్ మోడల్ తోటి మనకు ఫ్లవర్స్ తోటి ఇచ్చారు. శారీ మొత్తం బూటీస్ ఇచ్చారు కదా. పళ్ళు మనకి ఎంత పొడవు వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తున్నాను. దాదాపు 1 మీటర్ వరకు ఇచ్చేసారు. శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది. దీనికి రివర్స్ సైడ్లో ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. మనకి శారీ మొత్తము పైననైతే కొంచెం పోగులు తడుతుందేమో అనిపిస్తుంది, కానీ బార్డర్ దగ్గర మాత్రం ఎలాంటి పోగులు తట్టే ఛాన్సెస్ లేవు. ఇక్కడ నేను ఫింగర్ చేయి పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను. అదే బార్డర్లో చూడండి, మనకి ఎంత రబ్ చేసినా కానీ, స్క్రాచ్ చేసినా కానీ ఎలాంటి పోగు తట్టట్లేదు. సో పైన ఉంటే మనకు ప్రాబ్లం లేదు. ఎప్పుడే కానీ బార్డర్ దగ్గర పోగులు తడితేనే మనకి ప్రాబ్లము. వీడియోలో కలర్ వేరియేషన్ అనేది కనిపిస్తోంది. యాక్చువల్గా వెబ్సైట్లో ఏ కలర్ చూపించారో అదే కలర్ వచ్చిందండి. శారీ లింక్ మన డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంటుంది. అండ్ మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. మీషోలో తీసుకున్న 1 మోర్ బనారస్ కాంజీవరం సిల్క్ శారీ చూద్దాము ఎలా వచ్చిందనేది. ఈ శారీలో కూడా మనకి ఎలాంటి కలర్స్ అవైలబుల్లో లేవండి, ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్లో ఉంది.
ఇందాకనేమో మొత్తం సిల్వర్ కలర్ కాంబినేషన్ కదండి. ఇదైతే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో చాలా బ్రైట్‌గా తీసుకున్నాను. ఎందుకంటే ఫెస్టివల్స్‌కి బ్రైట్ కలర్ శారీస్ అంటే మార్నింగ్ టైంలో ఉండే ఫంక్షన్స్ అన్నిటికీ బ్రైట్ కలర్ శారీసే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది కదా! రిఫరెన్స్ పిక్‌లో చూపించినట్టుగానే యాజ్ టీజ్‌గా వచ్చింది. కలర్ వేరియేషన్ అంటూ ఏమీ లేదండి. ఈ శారీ అయితే నాకు మీషోలో ₹1014 పడిందండి శారీ యూపీఐ పేమెంట్ ద్వారా. శారీ మొత్తం మనకి జరీ లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ బూటీస్ మొత్తం కంటిన్యూషన్ కట్టు కొంగుతో నుంచి స్టార్ట్ అయినాయండి. మొత్తం జరీ ఓవెన్ శారీ. ఇది కూడా లాంగ్ బార్డర్, ఇందాక చూపించిన దానికన్నా కొంచెం చిన్నగా, బట్ ఇది కూడా లాంగ్ బార్డర్ శారీ ఏనండి. చూస్తున్నారు కదా, శారీ అయితే ఇది కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉందండి. వెయిట్ ఓకే మాకు పర్లేదు అనుకున్న వాళ్ళు ఈ శారీ హ్యాపీగా తీసుకోవచ్చు. వెయిట్ మాత్రం ఉంది శారీ. అండ్ ఫుల్ కాంట్రాస్ట్లో మనకి పర్పుల్ కలర్లో బార్డర్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది నాకైతే. బ్రింజల్ కలర్ అంటారు, కొందరు వంకాయ రంగు అంటారు. కాంట్రాస్ట్తో చాలా అట్రాక్టివ్గా కనిపించింది. మనకు పైన అయితే కడ్డీ బార్డర్ విత్ టెంపుల్ డిజైన్తో ఫినిషింగ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, 2 లైన్స్ మళ్ళీ పర్పుల్ లైన్స్ ఇచ్చారు. అదే కింద అయితే బార్డర్ మళ్ళీ వేరు. మనకైతే కింద దాదాపుగా అరచెయ్యి మందము బార్డర్ పెద్దగా. ఇక్కడ మనకు డీటెయిల్స్ దగ్గర అయితే జాక్వార్డ్ బార్డర్ అని మెన్షన్ చేశారు. జరీ ఓవెన్ థ్రెడ్స్ యూజ్ చేశారు. ఇందులో అయితే మనకి కింద కడ్డీ బార్డర్ ఇచ్చి మళ్ళీ పైన మనకైతే లోటస్ టైప్లో అండ్ ఫ్లవర్ వేస్ టైప్లో డిజైన్ చేశారు బార్డర్. ఇప్పుడు మనకు శారీ ఓపెన్ చేసి చూద్దామండి. శారీలో ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ ప్లెయిన్ క్లాత్ మనకి టస్సెల్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి కన్వీనియంట్గా ఇచ్చేశారు. ప్లెయిన్ క్లాత్ అయితే మనకి బ్లౌజ్ పీస్ దగ్గర ఇచ్చారు అండ్ పళ్ళు దగ్గర కూడా ఇచ్చారండి. 2 ప్లేసెస్లో ఇచ్చారు. మనం పైపింగ్కే యూజ్ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా క్రియేటివ్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ యూస్ఫుల్ అయ్యేలా ఇచ్చారు. ఇక్కడైతే ఇది మనకి బ్లౌజ్ క్లాత్ అండి. చూస్తున్నారు కదా, బార్డర్ ఏ కలర్ వచ్చిందో పర్పుల్ కలర్, అదే కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో మనకు బ్లౌజ్ ఇచ్చేసారు. దీనికి కూడా మనకు బార్డర్ పెద్దగా ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. ఒక చిన్న బార్డర్ ఇచ్చారు, ఒకటి పెద్ద బార్డర్ ఇచ్చారు. మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. మీరు చూడండి, శారీ ఓవరాల్గా చూపిస్తున్నాను. ఇక్కడైతే మనకి స్టార్టింగ్ నుంచి ఈ జరీ ఓవెన్ అండ్ ఈ బూటీస్, ఈ గోల్డ్ కలర్ వేవ్ లైన్స్ కంటిన్యూస్గా ఉన్నాయి. అండ్ పళ్ళు కూడా చూపిస్తాను. పళ్ళు డిజైన్, బ్లౌజ్ డిజైను కొంచెం ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. అందుకే వీళ్ళు మనకి రన్నింగ్ బ్లౌజ్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ వీడియోలో వేరియేషన్ వలన మనకి ఇందాక చూపించిన బూటీస్ కనిపించట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మన శారీకి వన్ సైడ్ సిల్క్ క్లాత్ చూపిస్తున్నాను. ఎందుకంటే పట్టు శారీస్కి ఎలా ఉంటుందో క్లాత్ అనేది అలాగే ఉంది. అక్కడ జరీ లేదు కాబట్టి ఆ సిల్క్ క్లాత్ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. మనకి బ్లౌజ్ పీస్ క్లాత్ అండ్ పళ్ళు క్లాత్ డిజైన్ రెండు సేమ్. అండ్ శారీని రివర్స్ చేసి చూపిస్తున్నాను. మనకి బార్డర్ దగ్గర ఎలాంటి పోగులు తట్టే ఛాన్సెస్ లేవు. పైన శారీ పైన మనకి పోగులు తట్టే ఛాన్స్ ఉంది. నేను స్క్రాచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి బార్డర్, పళ్ళు అండ్ బ్లౌజ్ వలన శారీకి అయితే బాగా అట్రాక్టివ్గా వచ్చింది. ఇదైతే మీషోలో 4.0 స్టార్ రేటింగ్తో బాగా ట్రెండింగ్లో ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.